హలో! నమస్కారమండి. వెల్కమ్ టు రెయిన్‌బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి జొన్న పిండితో మురుకులండి. ఈ జొన్న పిండితో మురుకులు చాలా బావుంటాయండి. ఇవి తిన్న వాళ్ళకసలు ఇవి జొన్న పిండితోనే చేశారా అన్న డౌటొస్తుందండి. అంత బాగా ఉంటాయండి. ఇవి గుల్లగా వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ నేను చెప్పిన విధంగా తయారు చేసి చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా తయారవుతాయండి. ఈ మురుకులనేటివి చాలా ఇష్టంగా పిల్లలు కూడా తింటారండి. నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద బేసన్ లాంటిది తీసుకొని 3 కప్పుల వరకు జొన్న పిండి తీసుకోవాలండి. 1 కప్పు వరకు మనం పుట్నాలు తీసుకోవాలి. ఆ 1 కప్పు పుట్నాలని మనం మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఏమన్నా నలకలు అట్లా ఉంటాయి, కొంచెం ఇట్లా గరుకుగా వస్తాయి కాబట్టి మనం ఒక జల్లెడతో జల్లించుకోవాలండి మనకు. మనం మురుకుల గొట్టంలో అట్లా అడ్డుపడకుండా జల్లెడతో పిండినంతా నీట్‌గా ఇట్లా జల్లించుకొని తీసుకోవాలండి ఈ పుట్నాల పిండి అనేది. ఇది వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా ప్రాపర్‌గా ఈ జొన్న పిండిని మరియు మనం 3 కప్పుల జొన్న పిండికి 1 కప్పు పుట్నాలు. ఈ కప్పు పుట్నాల పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక, జల్లించుకున్న తర్వాత అంతా ప్రాపర్‌గా కలుపుకోవాలండి. అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దానికి కావలసిన పదార్థాలు వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. మీరైతే మీ టేస్ట్‌కి తగిన విధంగా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్లవి నువ్వులు వేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు మనం వామ అండి. ఈ వామ అనేది మంచిగా జీర్ణం కావడానికి, కడుపు నొప్పి లేవకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఆ తర్వాత సాల్ట్ అండి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1 స్పూన్ వరకు మెత్తగా మనం పేస్ట్ చేసినట్లున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిందైతే మనకు మురుకుల గొట్టంలో అడ్డంగా పడదు. మురుకులనేటివి మంచిగా సాఫ్ట్‌గా వస్తాయండి. అందుకని స్మూత్‌గా ఉండే పేస్ట్‌ని వేసుకోండి. మనం మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇట్లా వేసినాక ఈ ఉప్పు, కారాలు, ఈ అల్లం వెల్లుల్లి, ఈ ఈ వామ, ఈ తెల్ల నువ్వులు ఇవన్నీ కలిసే విధంగా పిండినంతా మంచిగా అంతా ప్రాపర్‌గా మళ్ళీ ఒకసారంతా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్నాక మనం వేడి ఆయిల్‌నండి ఒక గరిటెడు వరకు పోసుకోవాలి. ఈ ఆయిల్ ఇట్లా వేసుకోవడం వల్ల మురుకులనేది గుల్లగా వస్తాయండి. చాలా బాగా వస్తాయి. గుల్లగా, క్రిస్పీగా ఉంటాయండి. ఇట్లా వేడి నూనెను ఒక గరిటె వరకు మనం పోసుకోవాలండి. చెయ్యి కాలుతుంది కాబట్టి మీరు ఏదైనా చెంచాతో గానీ, ఏదైనా సలాకీతో గానీ ఇట్లా కలుపుకోండి. మొత్తం అంతా మంచిగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చటి నీటితో తడుపుకోవాలండి. మనము ఎక్కువగా వేడి చేయనవసరం లేదు. నీళ్ళు ఎక్కువగా మరగనవసరం లేదండి. మనకు నీళ్ళనేది గోరువెచ్చగా ఉంటే చాలండి. ఇలా గోరువెచ్చగా ఉన్న నీటితో కలుపుకోవడం వల్ల ఈ పిండి అనేది జిగుటగా ఉంటుంది. ఆ జిగుటగా ఉండడం వల్ల కూడంగా ఈ మురుకులనేటివి మంచి చక్కగా వస్తాయండి. విరిగిపోవు. మనం మురుకులు చేస్తున్నప్పుడు అన్నీ విరిగిపోయినట్లుగా అయితాయి. మనం రౌండ్‌గా వేసుకోవడానికి రాదు. అట్లాంటప్పుడు ఇట్లా గోరువెచ్చటి నీటితో మనం పిండిననేది తడుపుకోవాలండి. కొంచెం కొంచెంగా పోస్తూ మనం ఇట్లా గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలండి. చూసుకోవాలండి వాటర్ ఎక్కువగా కాకుండా ఒకేసారి పొయ్యకుండా మనం కొద్ది కొద్దిగా వేస్తే మనకు కావాల్సినంత క్వాంటిటీలో మనం వాటర్ వేసుకొని తర్వాత అంతా స్పూన్‌తో ఇట్లా వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు కాబట్టి చెయ్యి కాలుతుంది కాబట్టి ఇట్లా వేసుకున్న తర్వాత మనం చేతి పెట్టి మళ్ళా మంచిగా తడుపుకోవాలండి. కొద్ది కొద్దిగా నీరు వేస్తూ ఇట్లా తడుపుకోవాలి మంచిగా. పిండనేది ఎక్కువగా మెత్తగా కాకుండా, ఎక్కువగా గట్టిగా కాకుండా పిండనేది మనకు కరెక్ట్ పర్ఫెక్ట్‌గా ఇట్లా రావాలండి మంచిగా. జిగుటగా వచ్చింది చూసారండి మనం గోరువెచ్చటి నీళ్ళు వేయడం వలన ఈ పిండనేది మంచి జిగుటగా వచ్చింది. ఇట్లా జిగటగా రావడం వల్ల కూడంగా ఈ మురుకనేది కంటెస్టెన్స్ కరెక్ట్‌గా రౌండ్‌గా మనం వేస్తే రౌండ్‌గా ఉంటుందండి. ఆయిల్‌లో వేసినా కూడా, తీసినా కూడా విరిగిపోదు. ఇది ఒక టిప్ అండి. ఆ తర్వాత మనం పిండనేది మెత్తగా చపాతీ పిండిలా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత, మనం మురుకుల గొట్టం తీసుకొని దానికి ఆయిల్ రుద్దాలండి. మనం ఇట్లా ఆయిల్ రుద్దడం వల్ల పిండనేది జారుడుగా త్వరగా వస్తుంది. మనకు ఇట్లా గట్టిగా రాదండి. చేతికి అనేది ఎక్కువగా ఆయాసం అనేది కాదు. మనం ఈజీగా మనం వేయగలుగుతామండి. ఈ నూనె రుద్దడం వలన ఇట్లా జారుడుగా పిండి తొందరగా వచ్చేస్తుంది. అట్లా మంచిగా పిండిని మంచిగా మళ్ళొకసారి అట్లా మంచిగా కలిపి
ఈ గొట్టంలో పెట్టుకోవాలండి. ఈ పిండిననేది ఎంత క్వాంటిటీ సరిపడా పెట్టుకొని, మళ్ళీ దానికి పైన అది పెట్టేసేసి, మనం డైరెక్ట్‌గా ఆయిల్‌లో పిండుకుందామండి. ఆయిల్ వేసుకున్నాం, ఆయిల్ హీట్ ఎక్కింది. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఆయిల్ నార్మల్ హీట్‌లో ఉండాలండి. మరీ ఎక్కువ వేడిగా ఉండొద్దు. అట్లా ఎక్కువగా వేడిగా అయితే తొందరగా మాడిపోయినట్లు అయిపోతాయండి. ఆయిల్ అనేది నార్మల్ హీట్ అయిన తర్వాత మనం ఇట్లా ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం వెంబడే కదపొద్దండి. మనం గరిటెతో వెంబడే కదపడం వల్ల అవి విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక 1, 2 నిమిషాలు అలాగే ఉంచి కొంచెం అవి వేగిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం గరిటె పెట్టి టర్న్ చేసుకోవాలండి. ఒకసారి ఇట్లా కలుపుకొని టర్న్ చేసుకోవాలి. ఈ జొన్న పిండి మురుకులనేటివి చాలా బావుంటాయండి. మనం బియ్యపు పిండితో చేసిన వాటిలాగానే ఉంటాయి. ఎవ్వరు గుర్తుపట్టలేరు. మీరు చేసి పెట్టి ఇవి దేనితో చేశారంటే నార్మల్ మురుకులే అనుకుంటారు. అంత బావుంటాయి. ఈ జొన్న పిండి అనేది మెత్తగా పట్టించాలండి. మనం మిల్లుకు పట్టించేటప్పుడు ఈ పిండి అనేది ఎంత మెత్తగా పట్టిస్తే మురుకులనేటివి అంత బాగా వస్తాయండి. మనం ఈ పుట్నాల పిండిని గూడంగా మనం మంచిగా జల్లించుకొని పెట్టుకుంటే ఈ మురుకులనేటివి గుల్లగా మంచిగా వస్తాయండి. మనం నూనె వేయడం వల్ల కూడంగా ఈ మురుకులు గుల్లగా, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూసారండి మనము ఆయిల్‌లో డైరెక్ట్‌గా పిండేసినా గూడంగా విరిగిపోలేదండి. ఈ మురుకు అనేది అట్లనే కరెక్ట్‌గా ఉందండి. మనం డబ్బాలో పెట్టుకొని తీసినా గూడంగా అది విరగదండి. అంత బాగుంటది. ఎందుకంటే ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల జిగుటనేది వచ్చి మురుకనేది విరిగిపోదు. కొందరికి చేసినా కూడా మురుకులు విరిగిపోతుంటాయి. అట్లా కాకుండా మీరు ఈసారి ఈ వేడి నీళ్ళు వేసి చూడండి ఒక్కసారి. అస్సలు విరగవు. ఇట్లా ఇట్లా మళ్ళీ రెండో టర్న్ వేసుకుందామండి. రెండో టర్న్ కూడా ఇట్లా ఆయిల్‌లో వేసుకొని మళ్ళీ కొంచెం ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసివేయాలండి. చూసుకోవాలి కలర్ అనేది కరకరలాడే వరకు మనం వేయించి ఈ కలర్ అయితే సరిపోతుందండి. మనకు మంచి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి తీసి పక్కనుంచుకోవాలండి. ఒకవేళ మాకు ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేయడం రాదు, కొత్తగా చేసేవాళ్ళుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లా అండి. మనం ఇట్లా ఒక ప్లేట్ అట్లా తీసుకొని ఇట్లా వేసి ఈ విధంగా కూడంగా మనం ఒకటి సలాకి అండి. మనము ఒకటి రొట్టెలు కాల్చే సలాకి ఉంటది గదా! అట్లాంటి సలాకితో తీసి మనం మెల్లగా ఆయిల్‌లో వేయొచ్చండి. డైరెక్ట్‌గా వేయరాని వాళ్ళకు ఇట్లా అండి. లేదు అంటే మనం సలాకి పైనే ఇట్లా రౌండ్‌గా తిప్పుకొని ఇట్లా మనం ఆయిల్‌లో వేసేయొచ్చండి. రాని వాళ్ళైతే ఇట్లా చేసుకోండి. వచ్చిన వాళ్ళైతే ఇట్లా డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే వేసుకోండి. చాలా బావుంటాయండి. అసలు విరగవు. ఎవరికన్నా మన గెస్ట్‌లొచ్చినా పెట్టినా గూడంగా రౌండ్‌లుగా మంచిగా ఉంటాయండి. అంత విరగకుండా గుల్లగా చాలా బావుంటాయి. హెల్త్ వైస్‌గా గూడంగా ఇవి చాలా మంచిదండి. పిల్లలు ఒకవేళ 1, 2 ఎక్కువగా తిన్నా కూడంగా